జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవుసం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మామిండ్ల మడవ గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క రైతు పేరు పోతుగంటి శ్రీని గారు. సో తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో మిరప రకాన్ని, అదేవిధంగా వివిధ రకాల వేరుశనగ, అదేవిధంగా పల్లిక ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ యొక్క రకం వచ్చేసి డైనస్టీ అగ్రి సీడ్స్ కు వారి విన్నర్ 2214 రకం. సో ఇది మన మన చేతిలో మన ముంగడ కనబడుతున్నటువంటి ఈ యొక్క చెట్టు అయితే బాగానే ఉంది. అదే విధంగా కింద నుంచి కాయ మంచిగా రెడ్డిష్ గా ఉందని కూడా మనం గమనించవచ్చు. సో ఈ విషయం గురించి అసలు ఎక్కడ తెచ్చుకున్నారనే విషయాన్ని, అదేవిధంగా పంట స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయాలను సీన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సీన్ గారు. నమస్కారం. ఎట్లా ఉన్నారండి? ఇతరం బాగుందండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది వ్యవసాయంలో? మాకు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి? 25 నుంచి 30 సంవత్సరాలు. ఏమేమి పంటలు పండిస్తారు? అప్పంచెల్లి, వరి పొలం, మిర్చి, పత్తి, వేరుశనగ, ఓకే, అన్ని పండిస్తారు. ఈ మిరప సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మిరప 25 సంవత్సరాలు. 20 అవుతుంది. అప్పంచెల్లి ఇప్పటికి. అప్పట్లో ఎలా ఉండే మిరప దిగుబడి, ఇప్పుడు ఎలా? అప్పుడు లావులు వచ్చినాయండి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు సీడు మిర్చి తేజాలు ఈ ఒక 20 సంవత్సరాల నుంచి తేజాలు వేస్తూనే ఉన్నాం. మీ సైడ్ మొత్తం తేజాలు పడుతుందా? లావులు లేవండి. వాటికి ధర లేదు, అది ఎవరు చేస్తలేదు. ఓ తేజ రకాలనే బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సాగు చేస్తున్నట్టు మనం ఉన్న చేను ఏ రకానికి సంబంధించింది? ఇది విన్నరు విత్తనాలు. విన్నరు డైనస్టీ వారి విన్నరు. ఈ యొక్క పంటను ఈ విత్తనాల ద్వారా మా బావగారు ఎల్లంపేట పుల్లయ్య గారి ద్వారా మేము ఈ విత్తనాలు తీసుకోవడం జరిగింది. చాలా ఇప్పుడు ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి మాకు ఇత్తనాలు ఆయన పెట్టుకున్నాయి, కానీ మాకు ఎప్పుడైనా ఆయన ద్వారానే మేము తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్డ్? బాగుందండి. విత్తనాలు గొబ్బకు గాని ఈ యొక్క నల్లికి అన్నిటికీ తట్టుకొని ఒక మంచి దిగుబడి ఒక 20-30 నుంచి 35 క్వింటాల దాకా వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మన క్రాప్ స్టేజ్ కూడా మంచి 2 ఎకరాల దాకా వేసాము. 2 ఎకరాలు మొత్తం ఈ విన్నర్ వేసారు. విన్నర్ ఇంకొకటి వేరే రకం వేసారు. విన్నర్ ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు విన్నర్. మొత్తం తోట ఎన్ని ఎకరాలు పండిస్తారు? మొత్తం 2 ఎకరాలు వేసాం. మొత్తం 2 ఎకరాలు విన్నర్ పెట్టాం. మొత్తం 2 ఎకరాలు విన్నర్ పెట్టారు. ఓకే. అంటే ముందుగా మనం గింజలు పెట్టేటప్పుడు జర్మినేషన్ అంటారు చూసినా, జర్మినేషన్ ఎట్లా ఉంది? మీరు ఏం గమనించారు? జర్మినేషన్ కొంచెం మేము లోతులో పెట్టాం, కొంచెం లేట్ గా వెళ్ళాయి. కాకపోతే మేము లేట్ గా వెళ్ళినా కూడా అన్ని వెళ్ళినాయి. చాలా బాగుంది. సరే, మేము విత్తనాలు కూడా మంచి లాభదాయకం అనిపించింది, కానీ రేట్ ఒకటి మాకు రేట్ అనుకూలిస్తే ఇంకా రైతు నిజంగా ఎప్పటికీ బాగానే ఉండేది. రేట్ ఒకటి లేదు, రేటు పడిపోవడం. మనం ఉన్నటువంటి సాయిల్ ఏంటిదండి? ఏ నెల ఇది? ఎర్ర నెలలో కూడా ఓకే మంచి బెటరేనా? కొన్ని చోట్ల కూడా ఎర్ర నెలలకు కొన్ని రకాలు మంచిగా సూట్ అయితే, కొన్ని రకాలు సూట్ కావు. ఈ రకం అయితే మాకు ఎర్ర నెలలో మంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇది జనవరి 27. మీరు ఎప్పుడు పెట్టారు ఈ తోటను? మేము ఆగస్ట్ లో పెట్టాము. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు అవుతుంది. అయినా కూడా ఇది మంచి స్టేజ్ లో ఎండింగ్ లో పెట్టాం. ఆగస్ట్ ఎండింగ్ లో. సరే, 4.5 అటో ఇటో మంచి స్టేజ్ లో అయితే ప్రెసెంట్ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూడడం బట్టి? బాగుందండి. విత్తనం మాత్రం బాగుంది. 4.5 ఫీట్లు 4.5 ఫీట్లు ఉంటుందండి హైట్ వచ్చింది. ఎన్ని కాయలు ఉంటాయి మాక్సిమం ఇప్పటికి? పండినవి కూడా ఎన్ని కిలోల కిలోల లెక్క అంటే చెట్టుకు 2 కిలోలు 2 కిలోలు చిల్లర వెళ్తాయి. ఇప్పుడు మామూలుగా మీరు ఇది అచ్చు అండి, లేకపోతే సాల్ పెట్టినామండి? అచ్చు పెడితే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఎంత మనకు సాలుకు ఎంత ఉంటది? ఫీటు అంటే ఎన్ని ఇంచులలో? ఎంత ఇంచులలో అంటే ఒక 12, 14, 15 ఇంచులు అంతేనా? అదే కొంచెం తక్కువనే పెట్టారు మీరు? తక్కువ పెట్టాం. బాగుంది, ఇంకా బాగుంది. ఎందుకంటే తక్కువ పెట్టడం వల్ల బ్రాంచెస్ ఎటు బయటికి రావు, ఆక్సిజన్ అందక. కాయ సైజు ఎట్లా అనిపిస్తుందండి మీకు? కాయ సైజు కూడా 4.5-5 ఇంచులు బాగుంది. మంచి రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్. గింజ శాతం 70 నుంచి 80 గింజల దాకా. సూపర్. కాయ అయితే మంచిగా రెడ్డిష్ గానే ఉంది. ఎందుకంటే మార్కెట్ లో పోతే కూడా మంచి రేటు బలికేటట్టుగా ఉంది. మిగతా రకాలతో పోలిస్తే ఇది కొంచెం మంచి రెడ్డిష్ గానే ఉంది. ఓకే. ఇప్పుడు నల్లి సమస్య మీరు ముందుగా చెప్పారు. నిజంగా నల్లి సమస్య తట్టుకుందండి? నల్లి సమస్య తట్టుకుంటేనే ఈ విధంగా ఉన్నదండి. లేకపోతే వచ్చింది తట్టుకుంది. అంటే అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ఉన్నది. రీసెంట్ గా ఏం మందులు కొట్టిందండి సీన్ గారు? మేము సిమోడిస్ కొట్టినాం, ఇక ఎక్స్పోనస్ కొట్టినాం. అన్ని బ్రాండ్ కంపెనీ. బయోలజీ. ఓకే. ఎప్పుడు వారం మంచి పూత దశలో
వారానికి 2 సార్లు కూడా కొట్టినామండి. అట్లా ఒక 3 వారాలు కొట్టినాం. తర్వాత వారానికి ఒకసారి 8 రోజులు 10 రోజులు ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ లాస్ట్ ఎండింగ్ టైం కి వస్తుంది కాబట్టి 10 రోజులు 12 రోజులు అట్లా గ్యాప్ ఇచ్చుకుంటున్నాం. ఓకే. మీరేమన్నా ఇందులో ఈ చేనులో ఈ విన్నర్ కు సంబంధించి వేరుకుళ్ళు అదే విధంగా కొమ్మకుళ్ళు ఏమన్నా సమస్యలు మీరు గమనించిల్లా? కొమ్మకుళ్ళు వచ్చిందండి. దశ అప్పుడు చిన్న దశలోనే వచ్చింది. కొమ్మకుళ్ళు కూడా కొట్టేసాం. ఇప్పుడు ఏమైనా ఉందా? సమస్య? అట్టాడి సమస్య లేదు. వేరుకుళ్ళు సమస్య లేదు, సమస్య లేదు. స్టార్టింగ్ లో వచ్చినా కూడా మీరు మందులతో కంట్రోల్ చేసుకున్నాం. సరే, ఫైనల్ గా అయితే కొమ్మకుల సమస్యను అయితే కూడా తట్టుకుంది. వైరస్ అదే విధంగా గొబ్బ సమస్యలు కూడా ఏం లేవండి. ఏం లేవు. మంచిగా ఆకు కూడా మంచి తేజానే ఉంది, కాయ కూడా మంచిగా రెడీష్ వస్తుంది. అదే విధంగా ఈ గనుపు ఇది మంచిగా టైట్ గా వస్తుంది మనం చూస్తున్నాం. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పద్ధతులు మీరు వ్యవసాయం మంచిగా రాణించడానికి ఏమేమి పద్ధతులు పాటిస్తారు మీరు? పద్ధతులు అంటే మేము ఫస్ట్ గడ్డి రానియమండి. ఓకే, మొక్కగా మేము దాన్ని గుళికలు అవి వేసుకోవడం వల్ల గడ్డి రానియకుండా టైం కు మందులు పెట్టుకొని మందులు వేసుకొని నీళ్లు కట్టడం గానీ. నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తాంటారండి? వారానికి ఒకసారి. బోర్ పారకమా లేకపోతే బోర్ పారకం మంచిగా దీనికి సెట్ అవుతుంది. కలుపు సమస్య అంటే మీరు ఎట్లా అధిగమించిండ్రు దీన్ని? కూలీలతోనేనండి. కూలీలతోనే. గడ్డి మందులు దాని వల్ల చచ్చిపోతుంది నీళ్ళు. గడ్డి మందులు అనేది మేము కొట్టలే ఇంతవరకు కూడా. ఏమైనా అప్పుడు చిన్న దశలో లాస్ట్ పాటలే ఒక ఉసుకిల కలిపి మాత్రం వేసుకున్నాం. అలా అదే గడ్డి మందుతోని లాస్ట్. సూపర్ అండి. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల సాగు చేసిళ్ళు? పోయిన సంవత్సరం 1 ఎకరం వేసినాం. ఎట్లా వచ్చినప్పుడు దిగుబడి అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? అప్పుడు మాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేక 1 ఎకరం వేసినాం. అది మధ్యలో మా పిల్లగాని బాగాలేక పెట్టినాం. ఒక 10-12 క్వింటాలే వచ్చింది. లాస్. ఇప్పుడు సంవత్సరం పెట్టేసినాం అండి. ఈ సంవత్సరం మంచి దిగుబడి ఉంది. మంచి. కాకపోతే రేటు దశగా రేటు అయితే మనం రేటు ఇప్పుడు ఎంత 15,000 ఉంది అనుకుంటా. 14,000-15,000. ఇవాళ జెండా పాట 14,800 జరిగింది. అవునండి. ఓకే. మంచిగా అయితే అంటే అన్ని రకాల ఈ నేలకైతే అనుకూలం, మిగతా రకాలం కూడా అనుకూలం. ఈ కింది నుంచి మామూలుగా పట్ట కమ్మినట్లు మంచిగా అనిపించింది. మంచిగా ఉందండి. ఇంకా ఏంటంటే దీన్ని అచ్చు రూపకంగా పెట్టుకుంటే రైతుకి ఇంకా లాభంగా ఉంటది. ఆ రకంలో పెడితే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మంచి సైజు కూడా ఇంకా బాగుండేది. బాగా దిగుబడి వచ్చేది. మందు కొట్టేటప్పుడు ఇదంతా మొత్తం అల్లకపోయినట్టు ఎట్లా స్ప్రే చేస్తున్నారు? మేము 10 సార్లకు ఒకటి కాయలు దొక్కుని మేము స్ప్రే చేసుకుంటాం. అవునా. ఓకే. ఇప్పుడు కొన్ని పండుగ అయినట్టున్నది. ఈ మధ్యలో ఏరుతారా లేకపోతే ఏంటిది? ఏరుతామండి. పైన ఈ పూత పింద సాగంగానే ఒక 10 మీరు గమనించిలా ఈ పూత అనేది కొస వరకు వచ్చిందని మీరు గమనించిలా? పూత కొసదాకుందండి. ఈ పూత కూడా కొసదాకుంది. ఇది కూడా పిందె సాగుతుంది. అంటే పూత ఇచ్చిందంతా మొత్తం కాయ అవుతుందా? అవుతుందండి. మొన్ననే రీసెంట్ గా మొన్న 3-4 రోజుల క్రితం కొట్టాము. లేబర్స్ ఎక్కడి నుంచి వస్తుంటారు మీరు? ఇక బయట ఊళ్ళ నుంచి తీసుకొచ్చుకుంటామండి. మనం చూస్తున్నాం ఇప్పటికి మీకు కోతులు పెడతా, మీరు వేరుశనగ చేశారు, మిర్చిలో కూడా వచ్చి తెంపుతున్నాయా? మిర్చిలో కూడా ఇలా శనగ ఉంది కాబట్టి ఇలా దొరబడతాయి. ఇలా కాయలు ఏం నష్టం ఏం చేయండి. అది లేకపోతే ఇలా వస్తాయా? ఇక కొంచెం సమస్య అయితే బాగానే ఉందండి. ఇళ్ళకి ఏం రావు. కాకపోతే చెట్లు ఎక్కి దునికినప్పుడు ఇరుగుతాయి కదా. ఓకే అండి. సిని గారు, ఫైనల్ గా మీలాంటి రైతులకు ఈ రకం గురించి ఏం చెప్తారండి? విత్తనం బాగుంది, గింజలు బాగుంది, తూకం హైటింగ్ కూడా బాగా వస్తుంది. ఎవరైనా రైతు పరంగా పెట్టుకోవాలనుకుంటే ఈ ఒక ఇన్నర్ అనే రకము మనం తెచ్చుకొని పెట్టుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందని. ఓకే అండి. మీ దగ్గర కూడా వచ్చింది ఎందుకంటే మామూలుగా మనం ఫీల్డ్ చూసాం, మీతోటి కొంచెం తెలిస్తే బాగుంటుంది. మిగతా రైతులకు కూడా మంచి రకాన్ని అందించిన వాళ్ళం అవుతామని కూడా మనమైతే చెప్పడం జరిగింది. ఫైనల్ గా అయితే ఈ రకం విన్నర్ అనే రకం చాలా మంచి దిగుబడి ఉంది, మంచి లాభదాయకం ఉంది, తూకం ఉన్నది, అన్ని రకాల క్వాలిటీ ఉన్నది. కాయ బార్ అయితే మీకు నచ్చిందా? కాయ సైజ్ కాయ బార్ ఉంది, అన్ని రకాలుగా చాలా బాగుంది. మార్కెట్ లో కూడా మంచి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి, మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు. చూసారు కదా రైతు సోదరులారా. ఓకే, ఈ రకం అనేది విన్నర్ 114 అనేది 2 ఎకరాల్లో సాగు చేస్తున్నామని చెప్తున్నాను. గతంలో కూడా అంటే కొన్ని పరిస్థితుల వల్ల దిగుబడి అంటే కొన్ని పనులు చేయకపోవడం వల్ల అంటే కొన్ని ఇబ్బందుల వల్ల కూడా పట్టించుకోలేదు. అప్పుడు 12 నుంచి 14 క్వింటాల వరకు వచ్చింది. ఇప్పుడైతే కొంచెం అన్ని రకాల పద్ధతులను పాటిస్తూ ఈ యొక్క తోటను ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చినామని కూడా శ్రీని గారు చెప్తున్నారు. సో మంచిగానే ఉంది. దాదాపుగానైతే ఒక 200 నుంచి 300 కాయ వరకు ఉంటుందని అదేవిధంగా మనం చూస్తున్నాం. ఈ కాయ కూడా మంచిగా కనుపుకు అదేవిధంగా ఒక గింజల్లో ప్రతి ఒక్క ఒక కాయ నిండా గింజ ఉండేటువంటి విషయాలను కూడా మనం స్క్రీన్ మీద గమనించవచ్చు. సో మంచి కింది నుంచి వెళ్ళి కనుపు అదేవిధంగా మంచి పట్టాయి గమ్మినట్లు ఉంది ఈ యొక్క చెట్టు కూడా. దాదాపు ఇది 4.5 feet ఉంటుందని కూడా మనం అంచనా వేయచ్చు. మాక్సిమం 4.5 feet ఉంటుంది. సో ఇది రైతు అయితే దీని పట్ల అయితే సుముఖంగానే సంతోషంగా ఉన్నట్టుగా
మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నమస్తే.